చెవిటి వారి దగ్గరికి వెళ్ళి ఎంత గట్టిగా అరిచినా వాళ్ళకి ఏమాత్రం పట్టింపు ఉండదు. వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు. నువ్వు కూడా అలాగే ఉన్నావు. దేవుని వాక్యాలు వింటున్నావు, దేవుని చర్చికి వెళ్తున్నావు, మీటింగ్స్కి అటెండ్ అవుతున్నావు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నావు, వాక్యాలు వింటున్నావు, దేవుని పాటలు వింటున్నావు, అంతా బాగానే ఉంది. కానీ నీ పద్ధతి మాత్రం మార్చుకోవట్లేదు, నీ ప్రవర్తన మార్చుకోవట్లేదు, నీ క్రియలు మార్చుకోవట్లేదు, ప్రేమించే విషయంలో నీలో లోపాలు చెప్పినా మార్చుకోవట్లేదు, నీలో తప్పిదాలు, నీలో బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఎన్ని చెప్పినా కూడా నువ్వు మార్చుకోవట్లేదు. సిగరెట్ అలవాటు ఉందని సిగరెట్ మానుకోమన్నా మానుకోవట్లేదు, మందు అలవాటు ఉందని మందు అలవాటు మానుకోమన్నా మానుకోవట్లేదు, అమ్మాయిని చూసే పద్ధతి, నీ వంకర చూపులు అన్నీ నీకు చెప్పినా కూడా నువ్వు మానుకోవట్లేదు. కోపం విషయంలో నీకు కోపం ఎక్కువ, మానుకో అంటున్నా నీ కోపాన్ని విడిచిపెట్టట్లేదు. ద్వేషించే విషయంలో మార్చుకోమన్నా మార్చుకోవట్లేదు. నీ పొరపాట్లు, నీ తప్పులు ఎన్ని నీకు చెప్పినా ఏది మార్చుకోకుండా కేవలం వినే విషయంలో మాత్రం ఆసక్తిగా వింటున్నావా? దేవుని వాక్యాలు వినడంలో మాత్రం వింటున్నావు, వినుట మట్టుకు వింటున్నావు, కానీ నీ పద్ధతి మార్చుకోవట్లేదు. అయితే దేవుడు నీతో ఒక విషయం చెప్తున్నాడు. నువ్వు తెలివిని పుట్టించు మాటలను మీరగోరితివా? ఇక మానుకో, వినడం మాని. ఇంక నువ్వు విన్నా వేస్తే. నీ పద్ధతి మార్చుకోకుండా, నీ క్రియలు మార్చుకోకుండా నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా ఇంకా దానివల్ల లాభం ఏముంది? నువ్వెన్ని వింటే ఏముంది? నీది కేవలం వేషధారణ భక్తి జీవితం మాత్రమే, నీది కేవలం వేషధారణ మాత్రమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట మనతో ఎప్పుడు సూటిగానే మాట్లాడుతుంది, మన తప్పొప్పులను మనకు తెలియజేస్తుంది. ఒకవేళ మీలో తప్పు ఉంటే కనుక దేవుని ముందు ఒప్పుకోండి, దేవుని అడగండి. ఏ విధంగా నా తప్పును సరి చేసుకోవాలని దేవుని అడిగితే దేవుడే మీతో మాట్లాడతాడు, మీ తప్పును సరిచేస్తాడు, మీ హృదయాన్ని సరిచేస్తాడు, ఆయన గొప్పగా మిమ్మల్ని నిలబెడతాడు. ఇక నుండన్నా మన పద్ధతిని మార్చుకుని వాక్యాన్ని వినే విషయంలో, దేవుని మాటలు వినే విషయంలో మనల్ని మనం సరిచేసుకుంటూ వాటిని విందాం. దేవుడు తన వాక్యం చేత మనల్ని అందరినీ నింపి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు అంటున్నాడు, నువ్వు నా సొత్తు, నిన్నెంతో ప్రేమించాను, నా కౌగిలిలో నిన్ను హత్తుకొని నిన్ను పోషించాను. అందుకనే నువ్వు నా దృష్టిలో ప్రియమైన వాడిగా ఉన్నావు, ఘనమైన వాడిగా ఉన్నావు. కానీ నువ్వు ఇంకా వ్యర్థమైన ఆలోచనలతో, ఈ లోకపు తలంపులతో ఇంకా దేవుని వైపు నీ మనస్సును త్రిప్పుకొనక ఆయన్ని బాధ పెడుతూ ఆయన శోధిస్తూనే ఉన్నావా? నీకున్న బాధలను బట్టి, నీకున్న నిందలను బట్టి, నీకున్న అవమానాలను బట్టి దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని ప్రార్థించలేకుండా, దేవుని వైపు నీ ముఖాన్ని త్రిప్పలేకుండా నువ్వు ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే, నీ మీద చేయి వేస్తే దేవుని మీద చేయి వేసినట్టే అని దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన తలంపులన్నీ వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకుంటున్నావేమో. దేవునికి నువ్వు ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు, నీ బాధలన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు. నీ బాధలన్నిటి నుండి విడిపించమని దేవుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నీ బాధలన్నిటి నుండి, నీ శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడు. కానీ నేను ఒక ప్రశ్న అడిగినా, తన సమయమునంతా నీకు అప్పగించి దేవుడు నిన్ను రక్షిస్తుంటే మరి నువ్వెంత సమయాన్ని దేవుడికి ఇస్తున్నావు? నీ సమయంలో ఎంత సమయాన్ని దేవుడికి అప్పగిస్తున్నావు? నిన్ను ఎంతో గొప్పగా ప్రియమైన వాడిగా నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు ఎంత గొప్పగా దేవుని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమించవలసిన మీరు, దేవుని ఆరాధించవలసిన వారు, దేవుని సన్నిధిలో గడపాల్సిన వారు వేటినో ప్రేమిస్తూ, వేటికో విలువనిస్తూ దేవుని పక్కన పెట్టేసి వ్యభిచారులైపోయారు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక స్త్రీ తన భర్తను కాకుండా వేరొకరిని ప్రేమించిందని ఆ భర్తకు తెలిస్తే చంపడానికి కూడా వెనకాడనంత కోపం ఆ భర్తకు వస్తుంది. దేవుడు నీ విషయంలో కూడా అదే మాట్లాడుతున్నాడు. నేనుండవలసిన హృదయంలో వేటినో ప్రేమిస్తూ, వేటికో విలువనిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ నువ్వు వ్యభిచారివైపోయావు. నువ్వు వ్యభిచారం చేసినను ఇంకా నేను క్షమిస్తానని నేను నీతో మాట్లాడుతున్నాను. నా ఎత్తుకురా, నా సన్నిధికి చేరు, నన్ను ప్రార్థించు అని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. పడుతూ లేస్తూ ఉన్నటువంటి భక్తి జీవితం, ఎప్పుడు స్థిరముగా లేనటువంటి ఆలోచన, పాపంలో పడుతూనే ఉన్నాం. ఇలాంటి జీవితంలో మనం ఉన్నా కూడా ఆ దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. నా దేవుడే కదా, నా దేవుడే కదా, నన్ను కరుణిస్తాడు, నన్ను క్షమిస్తాడు, దీర్ఘశాంతుడైన దేవుడు నన్ను కరుణించక మానునా అని నువ్వు ఇంకా అనుకుంటే కనుక ఇప్పటి వరకు దేవుని ప్రేమను మాత్రమే రుచి చూసావు. నీకు ఒక మాట చెప్పనా? భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతికారము చే సమయమందు కాలమందు అతడు కనికరాన్ని చూపించడం అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది.
దేవుని ప్రేమను రుచి చూచిన నీవు దేవుని కోపాన్ని చూడాలనుకోకు, దేవుని ఉగ్రతను చూడాలనుకోకు. దేవుని సన్నిధికి చేరు, ఇంకా సమయం మించిపోలేదు. దేవుని సన్నిధికి చేరి, దేవుని మందిరానికి చేరి పూర్ణ హృదయంతో, వేషధారణతో కాక పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిద్దాం. దేవుడు మనల్ని అందరినీ బలపరచును కాక. ఏంటి నా బ్రతుకులా అయిపోయింది, ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను, ఏమీ చేతకాని వాడిని అయిపోయాను అని బాధపడుతున్నావా? వేదనలో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒక కుమ్మరి ఒక పాత్రను చేసేటప్పుడు ఆ జిగటమను చేతిలో విడిపోతే గనక మరలా అది ఒక పాత్రగా తయారయ్యేంత వరకు కూడా ఆ కుమ్మరి మరలా ప్రయత్నిస్తూనే ఉంటాడంట. దేవుడు కూడా అంటున్నాడు, ఒక కుమ్మరి చేతిలో మంటి జిగటమన్ను ఎలా అయితే ఉందో నా చేతిలో మీరు అలా లేరా? మీరు పడిపోయినప్పుడు, మీరు సోలిపోయినప్పుడు మిమ్మల్ని నేను సరిచేయలేనా? నేను మిమ్మల్ని నిలబెట్టలేనా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఒక జిగటమన్ను ఒక కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు ఒక పాత్రగా ఏ విధంగా తయారవుతుందో మనం కూడా దేవుని చేతిలో ఉంటే కనుక ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవుని చేతులకు అప్పగించుకున్నప్పుడే, దేవుని చేతిలో మనం ఉన్నప్పుడే ఒక మంచి పాత్రగా మనం తయారవుతాం. నేను బ్రతకడము కూడా వ్యర్థమే, ఇంకా మనుషులు ఎవరు నన్ను ప్రేమించడం లేదు, మనుషులు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను ఆదరించడం లేదని నువ్వు బాధపడుతున్నావా? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనుషుల వైపు చూడొద్దండి. మనుషుల వైపు చూస్తే మనం ఎప్పుడూ కూడా నిరాశలోనే ఉంటాం. కానీ మనలో నడిపిస్తున్నటువంటి దేవుని వైపు చూస్తే ముందుకు సాగిపోయేటువంటి ధైర్యాన్ని దేవుడిస్తాడు. దేవుని కొరకు